సంబంధించి అక్కినేని ఫ్యామిలీలోకి గొడవలుగా రాబోతుంది కదా, దీనికి సంబంధించి అమల కానీ నాగార్జున కానీ అఖిల్ కానీ వాళ్ళ యొక్క రెస్పాండ్ ఎలా ఉంది? రెస్పాన్స్ అనేది ఫస్ట్ మనము సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి రెస్పాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, చాలామంది ట్రోల్స్ చేస్తా పిచ్చి పిచ్చి మెసేజ్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ మాట్లాడదాం. సోషల్ మీడియాలో ఉన్నటువంటి అక్కినేని అభిమానులు కావచ్చు, లేదా సమంత నాగ చైతన్య కలిసి ఉంటే చూడాలనుకున్న అభిమానులు కావచ్చు, విడిపోయినప్పుడు జాలిపడ్డ అభిమానులు కావచ్చు, చైతన్య ఫ్యాన్స్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్. నేను ఒక కామెంట్ చూసా, మహారాణిని పెళ్లి చేసుకున్నావు, విడాకులు ఇచ్చావు, మళ్ళీ ఇంకో మహారాణిని పెళ్లి చేసుకోవాలి. స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నావు, విడాకులు ఇచ్చావు, మళ్ళీ ఆ స్టార్ హీరోయిన్ రేంజ్కి ఇంకొకరిని తల్లిదండ్రుల రేంజ్ కన్నా అట్లీస్ట్ ఈక్వల్ అయినా కొంచెం అటు ఇటుకైనా పెళ్లి చేసుకోవాలి. మహారాణిని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చి చెలికత్తెని చేసుకున్నట్టు, స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి జూనియర్ ఆర్టిస్ట్ని చేసుకున్నట్టు నాకు అనిపిస్తుందన్న. ఎందుకు చేసుకున్నావు శోభితాని అని ఎవడో అడిగాడు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది అంటే వాడికి తర్వాత మళ్ళీ ఓ బోల్డ్ కామెంట్లు, నిజమే అవునవునవును కరెక్టే అని. వీళ్ళకి సమాధానం ఏంటంటే, ఆయన నచ్చాల్సింది మీకు కాదు, ఆమె నచ్చాల్సింది కూడా మీకు కాదు. ఆమెకు ఆయన నచ్చాలి, ఆయనకు ఆమె నచ్చాలి కదా. ఆయనతో మీకు అనవసరం, ఆమెతోనూ మీకు అనవసరం. ఇప్పుడు లేడీస్ ఉంటారు, ఆయన గురించి కామెంట్ చేసిన, జెంట్స్ ఈమె గురించి కామెంట్ చేసిన, వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఓకే చేసిన తర్వాత మీరందరూ ఎవరు మాట్లాడడానికి? నెక్స్ట్ అది తప్పు అనుకోండి. తర్వాత ఈ వేణుస్వామి గడు వీడొకడు ఉన్నాడు, గాలి ఎదవ. వీడేం చేశాడంటే, గతంలో నేను చెప్పాను కదా సమంత నాగ చైతన్య విడిపోతారని, నేను చెప్పింది జరగల, ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను రేపు సంచలనం అని చెప్పి నిన్న పెట్టుకున్నాడు. ఈరోజు ఏం చెప్పాడు, వీళ్ళు విడిపోతారు అని చెప్పేశాడు. వీడెవడరా చెప్పడానికి విడిపోతారని? నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరే అది వాళ్ళ విషయం, అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు ఇది క్రైమ్ చెప్పాలంటే పెళ్ళైన వెంటనే విడిపోతావని స్టేట్మెంట్ ఎలా ఇస్తావురా నువ్వు? ఎలా ఇస్తావు? అసలు నువ్వు ఎవడని ఇస్తావు? సో అంటే వీళ్ళ నిశ్చితార్థం ప్రకారం అసలు ఈరోజు జరగొద్దు, అట్ట జరగొద్దు, ఇటు జరగదు, ఏదో లాస్ వేసుకుంటే ముడి పడట్లేదు, ఇది ఎప్పుడో తెగుద్ది అని చెప్పేశాడు. సరే నెక్స్ట్ ఇక వీడి గురించి పక్కన పెట్టేద్దాం. యాక్చువల్గా వీడు లాస్ట్ టైమే నేను ఎవరి జాతకాలు చెప్పను అని అటు తిరిగాడు మొహం తిప్పుకొని. తర్వాత వద్దొద్దు బాబు నువ్వు నోరు మూసుకుంటే మేమేం గాను, నువ్వు చెప్పే దరిద్రమే కదా రాసుకొని మేము బతికేది అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అని అడిగితే, నాలుక కోసుకున్న వాళ్ళే ఏదెచ్చగా తిరుగుతున్నారు, నీ తొక్కలో మాట ఎంతదా వదిలేయట్రా అని పిలిస్తే వచ్చేసాడు. వచ్చి ఇష్టం ఉన్నట్టు వాగుతున్నాడు. సరే వాడి వ్యవహారం, వాడి పర్సనల్, వాడి ఇష్టం. సెలబ్రిటీల గురించి ఎప్పుడు చెప్తానే ఉంటాడు, చెత్తవాగుడు వాగుతానే ఉంటాడు, వద్దన్నా సరే వాగుతాడు. వాడి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. దీన్ని శోభిత ఆల్రెడీ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చేసేటువంటి ఆర్టిస్ట్ అయి ఉన్నప్పుడు గతంలో సమంతాన్ని దూరం పెట్టడానికి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ చేసింది కాబట్టి దూరం పెట్టాలని చెప్పేసి కామన్ గా నమ్మరు కదా. అవును, అస్సలు నమ్మరు. అయితే ఇప్పుడు వీళ్ళందరి దృష్టి ఖుషీ సినిమా మీద పడింది. ఖుషీ సినిమా క్లైమాక్స్లో సమంత ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏమై చేసావేటప్పుడు కదా పరిచయం. ఈయన దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ ఏం జరుగుతుందంటే ప్రతి సినిమాలో హీరోయిన్స్ ఎలివేట్ అవుతున్నారు. ఈయన కంటే 100% లవ్ తీసుకున్న మహాలక్ష్మి, ఈ క్యారెక్టర్ తీసుకున్న ఏమై చేసావో చూస్తున్నా జెస్సీ. ఆబ్వియస్లీ సాయి పల్లవి ఉంటే ఏ హీరోని కూడా నిలబడలేడు, డామినేట్ చేస్తుంది. ఆ పిల్లెవరు, మన మహానటి కీర్తి సురేష్తో చేసినప్పుడు కూడా అవే ఎలివేట్ మార్క్స్ పడ్డాయి. సో ఇట్లా చూసుకుంటే ఈయనతో చేసినటువంటి వాళ్ళందరూ హీరోయిన్స్ ఎలివేట్ అవుతారు. ఈయన అవ్వట్లే, అదేంటో మరి మనకి తెలియదు. కొన్ని ఈయన హీరోగా పెట్టి తీస్తేనేమో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక వాళ్ళు తెలుసుకోవాలి. ఏదేమైనా సమంత స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు. ఖుషీ సినిమా క్లైమాక్స్లో తను చెప్పాలనుకుంది చెప్పింది, ప్రొఫెషనల్గా చెప్పింది. సో వాళ్ళు విడిపోవడానికి కారణం అదేమో అని చెప్పి నెటిజన్స్ కూడా అనుకోవచ్చు, చెప్పలేము. సో ఇక అసలు విషయానికి వస్తే నెటిజన్స్ కూడా వీళ్ళు ఎప్పుడు విడిపోతారని చూసే కంటే కూడా ఎవడన్నా సరే పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఎప్పుడు విడాకులు తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు ఇవాళ రేపు. అది కాకుండా వాళ్ళు కలకాలం మంచిగా ఉండాలని కోరుకుంటే తప్పే ఉంది. ఇవి మా వేణుస్వామి అంటే వాడో గాడిద, అందరూ కూడా వాళ్ళగా తయారైతే ఎలా? ఎగ్జాక్ట్లీ. ఎవరా ఆ పలానా హీరోయిన్ పెళ్ళండి, అవునా ఎన్ని రోజులో అట్లాగే ఉంది పరిస్థితి. అది ఇది అండి నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఏదైతే
నిన్న జరిగిందో దాని గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటి, వాటిలో యథార్థాలు ఏంటి అనే విషయాన్ని దాసరి విజయ్ గారు తెలియజేశారు. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.